అందరికీ నమస్కారం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పిస్తున్న భారతీయ తత్వశాస్త్రం ధారావాహికకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం భారతీయ దర్శనాల్లో చాలా ముఖ్యమైనటువంటి దర్శనం సాంఖ్య దర్శనం గురించి చర్చించుకుంటున్నాం. గత ఎపిసోడ్లో సాంఖ్య దర్శనం యొక్క మూలాలు వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సాంఖ్య దర్శనం యొక్క మౌలిక సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. సాంఖ్య దర్శనం ఆస్తిక దర్శనాల్లో ఒకటి. మనం గతంలో చెప్పుకున్నాం, నాస్తిక దర్శనాలు అంటే వేదాలని ప్రమాణంగా గుర్తించని దర్శనాలు, ఆస్తిక దర్శనాలు అంటే వేదాలని ప్రమాణంగా గుర్తించేటువంటి దర్శనాలు. సో సాంఖ్య దర్శనం వేద ప్రమాణాన్ని అంగీకరిస్తుంది. నిజానికి వేదాల్లో ఉండేటువంటి సిద్ధాంతాలని పెద్దగా తీసుకున్నప్పటికీ కూడా వేదాలని ప్రమాణమని మౌలికంగా అంగీకరిస్తుంది కాబట్టి దీన్ని ఆస్తిక దర్శనం అంటారు. ఈ సాంఖ్య దర్శనం యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు ఏంటి అంటే, ఒకటి ఇది ద్విసత్తావాదం, రెండవది ఇది ఈ సాంఖ్య దర్శనం సత్కార్యవాదాన్ని ప్రతిపాదిస్తుంది. మూడవది ఏంటి అంటే ఇది ప్రకృతి పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ఈ విషయాన్ని గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వీటి గురించి మరింత క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మొదటిది ఏంటంటే ద్విసత్తావాదం. సత్తా ఒక్కటే అంటే అది ఏకసత్తావాదం. సత్తా రెండు రకాల సత్తాలు ఉన్నాయని చెప్పేది ద్విసత్తావాదం. చాలా రకాల సత్తాలు ఉన్నాయి అని చెప్పేది బహుసత్తావాదం. సాంఖ్యులు ద్విసత్తావాదులు. వీళ్ళు ఏమంటారంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా రెండు రకాల సత్తాలతో తయారైంది అంటారు. ఒకటి ఏంటంటే ప్రకృతి, రెండవది పురుష. ప్రకృతి పురుషుల యొక్క కలయిక ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏర్పడింది అంటారు. ఇక్కడ గతంలో చెప్పుకున్నట్టుగా ప్రకృతి అంటే స్త్రీ కాదు, పదార్థం. మన చుట్టూ ఉన్న వస్తువులు దేంతో తయారయ్యాయి అంటే పదార్థంతో తయారయ్యాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచే వచ్చాయి. మన శరీరం కూడా ప్రకృతి నుంచే వచ్చింది, పదార్థం నుంచే వచ్చింది. రైట్? మనకు ఉండేటువంటి మనస్సు, ఆలోచన, బుద్ధి ఇవి కూడా పదార్థం వల్ల వచ్చాయని సాంఖ్యులు అంటారు. ఇది చాలా కొంచెం తమాషాగా ఉంటుంది. ఎందుకంటే మనకి వేరే దర్శనాల్లో ఇదంతా కూడా, ఇది ఆలోచన, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా చైతన్యానికి, స్పృహకి గుర్తుగా ఉంటాయి కాబట్టి అవి స్పృహకు సంబంధించినవి అనుకుంటారు. కానీ వీళ్ళేమంటారంటే కాదు, మనస్సు, బుద్ధి కూడా ప్రకృతి నుంచి వచ్చినవే, పదార్థం నుంచి వచ్చినవే. పురుష స్పృహ మాత్రము సెపరేట్గా, ఇండిపెండెంట్గా ఉండేటువంటి సత్తా. సో పదార్థము, స్పృహ, పదార్థము ప్రకృతి, స్పృహ పురుష, ఈ రెండిటి ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా ఏర్పడింది. రైట్? ఇప్పుడు పురుష కేవలం శుద్ధ చైతన్యము. ఇది ఎటువంటి పరిణామానికి లోనవదు. ఇది కేవలం సాక్షిభూతంగా ఉంటుంది. ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుల్ని చూస్తుంది, అనుభవిస్తుంది, కానీ ఎటువంటి మార్పుకు కూడా లోనవదు. అలా ఎటువంటి మార్పుకు లోనవని కేవలము సాక్షిభూతంగా ఉండేటువంటి శుద్ధ చైతన్యాన్ని పురుష అన్నారు. జరిగే మార్పు అంతా కూడా, పరిణామం అంతా కూడా దేనిలో జరుగుతుంది అంటే ప్రకృతిలో జరుగుతుంది. కాబట్టి మనకు కనిపించే మెటీరియల్ వరల్డ్ అంతా కూడా, పదార్థ సహితమైనటువంటి భౌతిక ప్రపంచం అంతా కూడా మన శరీరాలతోని, మన మనస్సు, బుద్ధితో సహా అంతా కూడా ప్రకృతి నుంచి పరిణమిస్తుంది, పరిణామం చెంది ఏర్పడుతుంది. రైట్? సో ఈ రెండు సత్తాలు, ప్రకృతి, పురుష, పదార్థము మరియు స్పృహ,
ఈ రెండే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి కారణము అని చెప్తుంది. కాబట్టి సాంఖ్య దర్శనాన్ని ద్విసత్తావాదంగా మనం తీసుకుంటాం. మనకి భారతీయ దర్శనాల్లో ద్విసత్తావాదాన్ని చాలా బలంగా ప్రతిపాదించినటువంటి దర్శనం సాంఖ్య దర్శనం. రైట్. సో సాంఖ్యుల యొక్క అతిభౌతిక సిద్ధాంతం ఏంటి అంటే ద్విసత్తావాదము. రైట్. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు అసలు ఈ ప్రకృతి యొక్క లక్షణాలు ఏంటి, ప్రకృతి యొక్క స్వభావం ఏంటి అంటే ప్రకృతి పురుష ఈ రెండూ కూడా శాశ్వతమైనవి, నిత్యమైనవి. రైట్. ఎప్పుడు కూడా ఉంటాయి. రైట్. వీటికి పుట్టుక లేదు, నాశనం లేదు. ఓకే. ఇప్పుడు ప్రకృతి గురించి మనం తెలుసుకోవాలి అంటే ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. అవి ఏంటంటే సత్వ, రజస్, తమస్. సత్వ, రజస్, తమస్ ఈ 3 గుణాలని కలిగి ఉన్నది ప్రకృతి. ఈ 3 గుణాలను కలిగి ఉండమంటే ప్రకృతి సెపరేట్గా ఉండి సెపరేట్గా ఉండే ప్రకృతిలోకి ఈ 3 గుణాలు ఉండడం కాదు. ఈ 3 గుణాలు కలిస్తేనే ప్రకృతి. రైట్. జడలో 3 పాయలు ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే జడ సెపరేట్గా ఉండి అందులో 3 పాయలు ఉండడం కాదు. ఈ 3 పాయలు కలిస్తేనే జడ. అలా ఈ త్రిగుణాలు కలిస్తేనే ప్రకృతి. ప్రకృతి త్రిగుణాత్మకమైనది. సత్వ, రజస్, తమస్. సత్వ అంటే ఏంటి అంటే ప్రకాశము, చైతన్యము, మంచితనము, సాత్వికము. ఈ లక్షణాలని మనం సత్వ లక్షణాలు అంటాం, సత్వగుణంగా భావిస్తాం. సత్వగుణమే సాత్వికం. రైట్. సో మంచితనం, నెమ్మది, ఆలోచన, వివేచన, ప్రశాంతత, రైట్, తెలివితేటలు ఇవన్నీ సాత్విక లక్షణాలు, సత్వగుణ లక్షణాలు. రైట్. రెండవది ఏంటంటే రజోగుణం. ఈ రజోగుణం యాక్టివిటీకి కారణం. రైట్. నిరంతరం క్రియాశీలకంగా ఉండడానికి కారణం మనకి రజోగుణం. ఈ రజస్సు వల్ల యాక్టివిటీ, కన్ఫ్యూజన్, ఉద్రేకము, ఆవేశము, కోపము, రైట్, శ్రమ ఇవన్నీ కూడా రజోగుణం వల్ల ఏర్పడతాయి. నిజానికి రజోగుణం చాలా ముఖ్యమైనటువంటి గుణం. ఎందుకంటే అసలు దీనివల్లే మనకి మార్పులన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. రైట్. అలాగే వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో రజోగుణం చాలా. మూడవది తమస్. రైట్. అలసత్వము, నిద్ర, రైట్, సోమరితనము, రైట్, మూర్ఖత్వము ఇటువంటి లక్షణాలన్నీ కూడా తామసిక లక్షణాలు అంటారు. సో సత్వ, రజస్, తమస్ ఈ 3 కూడా త్రిగుణాలు కూడా ప్రకృతిలో ఉంటాయి. అయితే ఈ వస్తువులు పరిణామం చెందేటప్పుడు ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుంది. కొన్నింట్లో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, కొన్నింట్లో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొన్నింట్లో తామసిక గుణం ఉంటుంది. రాయి ఉందనుకోండి, దాంట్లో తామసిక గుణం ఎక్కువగా ఉంటుంది. రైట్. నిప్పు ఉందనుకో, అందులో రజోగుణం ఎక్కువగా ఉంటుంది. అట్లా. సో ఈ ప్రకృతి నుంచి పరిణామం చెందేటువంటి వస్తువులన్నింటిలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. అయితే అందులో ఏదో ఒకటి ప్రిడామినెంట్గా ఎక్కువగా ఉంటుంది. మిగతా 2 గుణాలు కూడా డార్మెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రకృతితో తయారైనటువంటి, ప్రకృతి వలన తయారైనటువంటి, ప్రకృతి పరిణామం చెందగా తయారైనటువంటి వస్తువులన్నింటిలో కూడా మనతో సహా ఈ 3 గుణాలు కూడా ఉంటాయి. సత్వ, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. రైట్. ఇప్పుడు ఈ ప్రకృతి పురుష నిరంతరం కలిసే ఉంటాయి, ఒకదాని దగ్గర ఉంటాయి. ఇలా పురుషుని యొక్క సన్నిధానంలో ప్రకృతి ఉండడం వలన ఈ గుణాల్లో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఈ 3 గుణాలు కూడా సత్వ, రజస్, తమస్ ఈ 3 గుణాలు కూడా సమతౌల్యంలో ఉన్నట్టయితే ప్రకృతిగానే ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో ఏదో ఒక గుణము డామినెంట్ అయి సమతుల్యం కోల్పోయినట్టయితే అప్పుడు పరిణామం ప్రారంభం అవుతుంది.
ప్రకృతి పరిణామం చెందుతుంది. రైట్. ఈ ప్రకృతి పరిణామం చెందేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రకృతి నుంచి మొట్టమొదటి వచ్చేది మహత్ లేదా బుద్ధి, దాని నుంచి అహంకారం, రైట్, అహంకారం, దాని తర్వాత మనసు ఏర్పడుతుంది. ఈ మనసు తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు ఏర్పడతాయి, దాని తర్వాత పంచ కర్మేంద్రియాలు ఏర్పడతాయి, తర్వాత పంచ తన్మాత్రలు ఏర్పడతాయి, తర్వాత పంచ మహాభూతాలు ఏర్పడతాయి. ఇవన్నీ కలిపి 24 ఉంటాయి, ప్లస్ పురుష. వీటన్నిటితోని ముట్టకుండా అలా వీటన్నిటికీ దూరంగా సాక్షిభూతంగా ఉండేటువంటి 24 + 1 25. ఈ 25 తత్వాలతో మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏర్పడుతుందని చెప్పేదే సాంఖ్యుల యొక్క ప్రకృతి పరిణామవాద సిద్ధాంతం. ఈ సిద్ధాంతం గురించి మరింత విపులంగా మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. బాయ్. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.